ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు? ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో 1000 కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇది పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ మరియు ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబడుతుంది. ప్రధానమంత్రి మోడీ ఏ రాష్ట్రంలో వంటల జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోని అతిపెద్ద వన్యప్రాణుల రక్షణ, పునరావాసం మరియు సంరక్షణ కేంద్రం వంటారాను ప్రారంభించారు. 2024-25 సందర్శకుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. భారతదేశ భవిష్యత్తులో ఉన్నత విద్యా పాత్రను హైలైట్ చేస్తూ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2024-25 సంవత్సరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శకుల సమావేశాన్ని ప్రారంభించారు. ఇటీవల రైతులకు ఏ రాష్ట్రంలో ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నారు? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేవలం ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించినట్లు ప్రకటించింది. ఇది నీటిపారుదల కోసం సోలార్ పైపుల ద్వారా విద్యుత్ సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో సహకరిస్తుంది. ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మనన్ కుమార్ మిశ్రా. సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా వరుసగా 7వసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 రెండవ దశ ఎక్కడ జరుగుతుంది? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ గుల్మార్గ్. జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధి చెందిన స్కీ రిసార్ట్ గుల్మార్గ్ మార్చి 9 నుండి 12 వరకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 యొక్క రెండవ దశను నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల మహిళల ఇండోర్ షాట్ పుట్లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పినది ఎవరు? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కృష్ణ జయశంకర్. 22 ఏళ్ల భారత మహిళ కృష్ణ జయశంకర్ ఇండోర్ షాట్ పుట్లో 16 మీటర్ల పైగా విసిరిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్లో ఆమె కాంస్య పతకాన్ని కూడా సంపాదించింది. ఇటీవల 3వ రంజీ ట్రోఫీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ విదర్భ. ఇది మహారాష్ట్రలో ఉంది. 2025 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ యుకీ బాంబ్రీ మరియు అలెక్సీ పపరిన్. 2025 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో యుకీ బాంబ్రీ ఇండియా మరియు అలెక్సీ పపరిన్ ఆస్ట్రేలియా డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇటీవల ఏ కంపెనీ ఐఆర్సీటీసీతో పాటు నవరత్న హోదా లభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఐఆర్ఎఫ్సి. భారత ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ రెండింటి మధ్య 25 మరియు 26వ నవరత్న హోదాను మంజూరు చేసింది. ఇటీవల అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగుతో ముడిపడి ఉన్న ఇనుము కలిగిన ఖనిజం పేరు ఏమిటి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫెర్రీ హైడ్రేట్. ఒక అధ్యయనం ప్రకారం అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగు ఇనుము కలిగిన ఖనిజ ఫెర్రీ హైడ్రేట్ వల్ల కావచ్చు. ఫెర్రీ హైడ్రేట్ అనేది 20% మరియు 80% పాలీహైడ్రాతో తయారు చేయబడిన పేలవమైన స్ఫటికాకార నానో మినరల్. ఇది వేగవంతమైన ఆక్సీకరణ మరియు జల విశ్లేషణ ద్వారా ఏర్పడుతుంది.
ఇటీవల ఏ నగరంలో రుషికొండ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా ఉపసంహరించబడింది. ఇది బీచ్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జరిగింది.